నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పద్మనాభుని నాభి పద్మ సంభవుడైన విధాతను మధుకైట భాసురులు బాధించినప్పుడు బ్రహ్మదేవుడు యోగనిద్రాదేవిని స్తుతించాడు. అప్పుడు ఆ యోగనిద్ర శ్రీ మహావిష్ణువును వదిలి రాక్షస సంహారానికై ప్రేరేపించింది. ఆ తల్లే మైసమ్మమ్మవారు. ఇవాల్టి తీర్థయాత్రలో మైసిగండి గ్రామంలో వేంచేసియున్న శ్రీ మైసమ్మ అమ్మవారి ఆలయ విశేషాలను వీక్షిద్దాం. పరాశక్తి ముగ్గురమ్మల మూలశక్తి. వివిధ ఆయుధాలు ధరించిన 10 చేతులతో 10 వదనాలతో 10 చరణాలతో ఉన్న నీలవర్ణ రూపిణి మహాకాళి. ఆ తల్లి మధుకైటభ రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసింది. ఆయా కాలాల్లో దుష్ట శిక్షణ, లోక సంరక్షణ కోసం ముగ్గురమ్మల మూల శక్తి నుంచి ఆవిర్భవించిన తల్లి మహాకాళి మహిషాసురుని సంహరించేందుకు సర్వదేవతాత్మ శక్తిగా ఆవిర్భవించిన తల్లి మహిషాసుర మర్ధిని అయిన మహాలక్ష్మి. ప్రవాళ ప్రభాం సేవే శైరిభమర్ధిని మిహ మహాలక్ష్మీం సరోజస్థితాం అని సప్తశతి శ్లోకంలో చెప్పబడింది. 18 చేతులతో పగడపు వన్నె రూపుతో ప్రకాశించే మహాలక్ష్మి మహిషాసుర సంహారిణి. రాక్షసుల్ని సంహరించేందుకు గౌరీదేహం నుంచి ఆవిర్భవించిన తల్లి సరస్వతి. అలా ముగ్గురమ్మలు ఆయా కాలాల్లో శక్తి నుంచి ఆవిర్భవించి దుష్ట సంహారం చేయటం జరిగింది. శక్తి స్వరూపిణి అయిన ఆ జగదంబకు మరో అంశగా అమ్మలగన్న అమ్మగా ఖ్యాతికెక్కి జన నీరాజనాలందుకుంటున్న శక్తి స్వరూపమే మైసమ్మ. ఆమన్గల్ మండలం మైసిగండి గ్రామంలో కొలువైన ఆ తల్లి సర్వశక్తి దేవతా రూపంగా భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్య క్షేత్రం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పటికీ రహదారికి పక్కన ఉండటం వల్ల ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువ. ఇతర శక్తి ఆలయాలకు మల్లే కాకుండా మైసిగండి శ్రీ మైసమ్మ వారి ఆలయంలో వామాచార పద్ధతిలో పూజలు జరుగుతాయి. సర్వ జగద్ధాత్రి అయిన పరాశక్తి రూపమే మైసమ్మ. ఆ శక్తి స్వరూపిణియే వివిధ గ్రామదేవతలుగా అవతరించి మైసమ్మ, మారమ్మ, పోచమ్మ, కోటమ్మలుగా వివిధ రూపాలలో పూజలందుకుంటోంది. అలాగే పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఇక్కడ మైసమ్మ వారిని వామాచార పద్ధతిలో పూజించడం జరుగుతోంది. ప్రధానాలయ ప్రాంగణం వెలుపలి భాగం నిత్యం భక్తులతో రద్దీగా ఉండి అదో పండుగ వాతావరణాన్ని గుర్తు చేస్తుంది. ఆలయం వెలుపలి భాగానికి వచ్చిన భక్తులకు అల్లంత దూరం నుంచే ఆలయ గోపురం కానవస్తుంది. సప్తవర్ణ శోభితంగా దర్శనమిచ్చే ఈ గోపురంపై అమ్మవారికి చెందిన వివిధ రూపాలు, ఆది పరాశక్తికి చెందిన పురాణ గాథల శిల్పాలతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ఆలయ ప్రాకారాల మీద మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి సుందరమూర్తులతో పాటు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు వివిధ శక్తి రూపాల సుందర శిల్పాలు దర్శనమిచ్చి భక్తులలో ఆధ్యాత్మికతను ప్రోది చేస్తాయి. కొన్ని వందల సంవత్సరాల నాటిదిగా చెప్పబడుతున్న ఈ ఆలయం అనంతరం భక్తుల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయం వెలుపలి భాగమంతా నిత్యం భక్తులతో కిక్కిరిసిపోయి అమ్మవారి నామస్మరణంతో మారుమ్రోగుతూ ఉంటుంది. భక్తులు శ్రీ మైసమ్మ వారి నామస్మరణే పరమావధిగా భావించి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ మైసమ్మ వారిని భక్తితో దర్శించుకుని అర్చించుకుంటారు. అమ్మవారిని మనసా వాచా స్మరిస్తూ కైమూడ్పులర్పిస్తారు. గర్భాలయంలో శ్రీ మైసమ్మ వారు అపర కాళికా రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. రౌద్రమూర్తిగా కానవచ్చినప్పటికీ ఆ తల్లి పరమశాంత స్వరూపిణి,
సకల భాగ్యాలనిచ్చే చల్లని తల్లి కావటం వల్ల వేలాది మంది భక్తులు ఆ తల్లిని దర్శించుకొని కైమోడ్పులర్పిస్తారు. స్వర్ణమయ మకర తోరణంలో కొలువైన ఆ తల్లి పుష్పమాలలు ధరించి దర్శనమిస్తుంది. అమ్మవారి మూర్తికి కొంచెం కింది భాగంలో అమ్మవారి మూలమూర్తి కానవస్తుంది. హరిద్ర వర్ణంలో నుదిటిన బొట్టుతో కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. గర్భాలయంలో మైసమ్మ వారిని దర్శించుకున్న భక్తులు నమో భగవతి పరమేశ్వరి గిరిపుత్రి కారుణ్యమయి కాళిక అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. అమ్మవారిని మనసా వాచా కొలుస్తూ తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగపుట్ట ఎంతో విశేషమైనది. మైసమ్మ తల్లిని దర్శించుకునే భక్తులంతా ఇక్కడ నాగపుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. నాగమ్మ దేవతకు పాలు పోస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆ తల్లిని మనము దర్శించుకుందాం రండి. శ్రీ మైసమ్మ వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న నాగపుట్టకు చేరుకుంటారు. అమ్మవారికి ఎదురుగా ఉన్న ఈ నాగపుట్ట మహిమాన్వితమైనదిగా భక్తుల విశ్వాసం. శ్రీ మైసమ్మ వారిని దర్శించుకునే వారంతా నాగపుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి నాగదేవతకు పాలు పోసి తరిస్తారు. ఇక్కడ నాగదేవత చుట్టూ ప్రదక్షిణల వల్ల సత్సంతాన వృద్ధి కలిగి శుభం జరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఇతర ఆలయాలకు మళ్ళీ ఈ ఆలయంలో కూడా భక్తులు అభీష్టాలను నెరవేర్చమంటూ ముడుపులు కడతారు. కోర్కె తీరిన వెంటనే తిరిగి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ముడుపులలో భాగంగా అమ్మవారికి ఒడిబియ్యం పోయడం, చీర కట్టడం, వెండి బంగారు కానుకలు సమర్పించుకోవటం తదితరాలు చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి పండుగలు, విశేష పర్వదినాల రోజులలో అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తారు. సంబరాలతో వందలాదిగా తరలివచ్చి అమ్మవారికి ముడుపులు చెల్లించి పండుగ చేసుకుంటారు. అమ్మవారి ఆలయానికి కొంచెం ముందు రహదారి పక్కన భక్తులు మొదటగా శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తులు మొదట శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే మైసమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. భక్తులు అనంతరం శ్రీ మైసమ్మ దేవాలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న పురాతన కాలం నాటి శివాలయ, రామాలయ, అన్నపూర్ణేశ్వరి మాతల ఆలయాలను భక్తితో దర్శించుకుంటారు. భక్తులు అనంతరం శ్రీ మైసమ్మ వారి ఆలయానికి 1/2 కిలోమీటరు దూరంలో ఉన్న శ్రీ శివాలయ, రామాలయాలను చేరుకుంటారు. సుమారు 2000 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఈ ఆలయాలు శిథిలమైపోవటంతో జీర్ణోద్ధరణ చేశారు. గోల్కొండ కుతుబ్ షాహీ వంశంలో అబ్దుల్ హసన్, తానిషా నవాబు వద్ద మహామంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు ఈ క్షేత్రాన్ని దర్శించి ఈ ఆలయాల అభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయాలలో శ్రీ కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణేశ్వరి మాత, సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత కోదండరాముడితో పాటు ఆంజనేయుడు, నవగ్రహాది దేవతలు దర్శనమిస్తారు. శ్రీ కాశీ విశ్వనాథ ఆలయానికి ముందు భక్తులకు ధ్వజస్తంభం కానవస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓం కాశీ విశ్వనాథాయ నమః అంటూ గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయం బయట స్వామివారికెదురుగా నందీశ్వరుడు కొలువయ్యాడు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన కాశీ విశ్వనాథ లింగాన్ని దర్శించుకొని
భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ ఈ గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని కాశీ నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణేశ్వరి మాత కొలువయ్యింది. సకల శుభాల భాగ్యాన్నిచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. ఇదే ఆలయ ప్రాంగణంలో మరో పక్క కోదండ రామాలయం ఉంది. రామభద్రాయ రామచంద్రాయ వేధసే. గర్భాలయంలో సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత కోదండరాముడు శిలారూపాల్లో దర్శనమిచ్చి భక్తుల అభీష్టాలను నెరవేర్చే చల్లని దైవంగా పూజలందుకుంటున్నాడు. భద్రశైలరాజ మందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. అనంతరం భక్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామిని, నవగ్రహాది దేవతలను భక్తితో దర్శించుకొని కైమోడుపులర్పిస్తారు. హైదరాబాద్ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసిగన్ని గ్రామం శ్రీశైలం రహదారిపై కర్తాల్, ఆమన్గల్ గ్రామాల మధ్యన అలరారుతోంది. ఆదిపరాశక్తిగా పూజలందుకుంటున్న శ్రీ మైసమ్మ అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని కోరుకుందాం.